ఆవిడకి ఎలక్షన్లో టికెట్ వచ్చినంత పని అయింది. ఒక సమంజసం చేసి సమన్వయపరిచి బొజ్జల గోపాలకృష్ణరెడ్డి గారి అబ్బాయి సుధీర్ రెడ్డి గారికి టికెట్ వచ్చింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఆత్ముడు ఆయన, ఆ పెద్ద మనిషి గారి అబ్బాయి కాబట్టి అతనికి టికెట్ వచ్చింది. అక్కడ జరిగిన ఒప్పందం శ్రీబాగ్ ఒప్పందంలో కూడా ఒక ఒప్పందం జరిగింది. ఏంటి ఉంటాయి సార్, ఇప్పుడు ఉత్తరం మీరు త్యాగం చేసేస్తారు టికెట్, ఫైనాన్షియల్స్ లేకుండా ఎవరైనా మీరు త్యాగం చేస్తారా? మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ 5 కోట్లు ఒప్పందం చేసి. వర్మ గారు ఇందాక కేఎస్ ప్రసాద్ గారు ఏదో 5 కోట్లు అంటున్నారు, ఏంటి సార్ అది? 5 కోట్ల ఒప్పందం జరిగిందట కాళహస్తి టికెట్ మీద. నేను కూడా ఇప్పుడే మాట్లాడాను సార్ సజ్జల రామకృష్ణారెడ్డి గారితో. ఆయన చెప్పాడు కేఎస్ ప్రసాద్ గారికి లోపాయికారిగా న్యూట్రల్ గా ఉండి వైసీపీ డిబేట్ లో వైసీపీ తరపున మాట్లాడినందుకు డిబేట్కి 250 రూపాయలట. నాకు కూడా నేను కూడా అంటా, నేను అంత దిగజారిపోలేదు ఇంకా. సరే ఓకే, పర్సనల్ నేను మాట్లాడుతుంది సబ్జెక్ట్. పర్సనల్ గా మీరు మాట్లాడడం చాలా తప్పు. రెండో విషయం చెప్తున్నా, చూసాడు పర్సనల్ ఎట్లా అవుతుంది